ఓం నమః శివాయ. మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, అందులోనూ ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము వీటి గురించి కొంత తెలుసుకున్నాం. ప్రాక్టికల్ లైఫ్ గురించి కూడా కొంత తెలుసుకున్నాం. సో మనం ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని ఆపామంటే ఈ అంతర్యుద్ధం, భగవద్గీత అంటే ఏదైతే అంతర్యుద్ధం అంటున్నామో ఈ యుద్ధంలో నెగ్గాలి అని అంటే మనకు జ్ఞానము ఉండాలి, ఆ తర్వాత శక్తి కూడా అవసరం. ఆ శక్తి మనకి భగవంతుడి నుంచే వస్తుంది. సో ఆ భగవంతుడు ఎవరని చెప్పడానికే మనం ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాము. భగవద్గీతలోని శ్లోకాలు రెఫరెన్స్ ఇచ్చి మరీ చెప్పాము. సో భగవంతుడు నిరాకారుడు, జన్మ మృత్యురహితుడు. సో శ్లోకాల రెఫరెన్స్ కూడా ఇచ్చేసాము, ఎందుకంటే రెఫరెన్స్ ఇస్తేనే నమ్ముతాం అంటున్నారు కాబట్టి రెఫరెన్స్లు కూడా ఇచ్చాము. సో ఎందుకు నిరాకారుని ఎవరు ఒప్పుకోవట్లేదు అని అంటే దాని సమాధానం కూడా భగవద్గీతలోనే మనం ఇంతకన్నా పాత ఎపిసోడ్స్ లో తెలుసుకున్నాము. యోగమాయ చేత కప్పబడి ఉండడం వల్ల గ్రహించలేకున్నారు అన్నారు. సో యోగమాయ అన్న పదానికి అర్థము మనం తెలుసుకున్నాము, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాము. సో యోగమాయకి వ్యతిరేక పదం మహామాయ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటినీ కలిపే మాయ అంటారు. సో ఈ రోజు ప్రతిది అంటే దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభోగాలు ఇవే శాశ్వతము అని అనుకుంటే ఇది మహామాయ. యోగమాయ అంటే కొంత స్టేజ్ నుంచి పైకొచ్చి యోగము అంటే ఆత్మ పరమాత్మని, నేను ఆత్మనైతే ఆత్మకు తండ్రి పరమాత్మ, ఇదే జీవిత సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆయన చెప్పిన మార్గంలో ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ఇది కరెక్ట్ గా నేను తండ్రి అని ఒప్పుకోవడం లేదు. ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే ఈ శక్తి అన్నది మాయ చేత కప్పబడిపోయి ఉంది. సో మరి మాయ చేత కప్పబడిపోయి ఉంటే మరి ఎట్లా దీన్ని అధిగమించడము అని అంటే ఆత్మ బలహీనమైపోయి ఉంది. ఇప్పుడు ఆత్మ శక్తిని కోల్పోయింది కాబట్టి మరి ఆత్మశక్తిని కోల్పోయి బలహీనం అయిపోయినప్పుడు మరి ఆత్మలో శక్తి ఎక్కడొస్తుంది? అది మళ్ళీ సంపన్నంగా, బలహీన ఆత్మ సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి. నరుని నుండి నారాయణుడి స్థితికి రావాలి. నారాయణుడి స్థితి అంటే సంపన్న సంపూర్ణ స్వరూపం. సంపూర్ణ స్వరూపము అనంటే ఏ బలహీనతలు లేని స్థితిని సంపూర్ణ స్వరూపం అంటారు. సంపన్న స్వరూపం అంటే పూర్తిగా భగవంతుడి ఇచ్చే దైవీ గుణాలతోటి సంపన్నంగా ఉండడాన్ని, దైవీ గుణాలు మొత్తం అంటే ఆ ప్రాప్తులతోటి నిండుగా ఉండడాన్ని సంపన్నంగా అంటారు. సో ఇప్పుడు మనం ఆ సంపన్న సంపూర్ణ స్వరూపానికి వెళ్ళిపోవాలి. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి మనకిది అంటే అర్జునుడి స్థితి, విషాదంలో ఉన్నాం. సో మనం సంపన్నంగా లేము, సంపూర్ణంగా లేము. సో ఇప్పుడు భగవంతుడు మనకి జ్ఞానాన్ని, శక్తినిచ్చి ఈ రోజు మనము మన స్వధర్మంలో లేకుండా పరధర్మంలోకి వెళ్ళిపోయాము. సో పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. దీన్నే అభ్యుత్థానము ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే నన్ను నేను సృజించుకొని వచ్చేస్తా అన్నాడు. అందుకు భగవంతుడు జన్మ తీసుకోరు కాబట్టి. సో జన్మ అవతరణ, అవతరణ అంటే వ్యక్తుల్ని మాధ్యమంగా తీసుకుని వస్తాడు ఆయన. భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. మీకు ఉదాహరణ అందుకే కల్కి భగవానుడు ఉదాహరణ ఇచ్చాను. సో ఇప్పుడంతా యూట్యూబ్ లో గాని అచ్యుతానంద స్వామి రాసిన భవిష్య మాలికలో గాని కల్కి భగవానుడి అవతరణ జరుగుతుంది అంటున్నారు. జన్మ జరుగుతుంది అని ఎక్కడ చెప్పలేదు. సో అవతరణ అంటే వ్యక్తుల్ని మాధ్యమంగా తీసుకొచ్చి విశ్వ పరివర్తన కార్యాన్ని ముందుకు నడిపిస్తారు. అంటే ఆయన శక్తి ద్వారా నడిపిస్తారు. ఆయన శక్తి ద్వారానే వీళ్ళు ముందుకు వెళ్ళి విశ్వంలో ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆత్మలన్నీ సంపన్నంగా సంపూర్ణంగా అవుతాయి. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అంటే అసలు నిలదొక్కుకోలేమంటున్నారు. సో ధర్మ మార్గంలో నడవాలంటే అది ఎట్లా సాధ్యమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. నిజమే, మొత్తం 100 మంది కౌరవులు నిలబడి ఉన్నారు అవతల వైపు. సో కౌరవులు అంటే ఎవరా అని చెప్పి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఆ తర్వాత శకుని. సో ధృతరాష్ట్రుడు, ధృత అంటే కరప్ట్, రాష్ట్రం అంటే స్టేట్, అంటే కరప్ట్ అయిపోయిన మైండ్. ఆ తర్వాత గాంధారి జీవిత భాగస్వామి కింద చూపించారు. అంటే అధర్మము, మనకు ధర్మం ఏంటో తెలుసు, స్వధర్మంలో ఉన్న మనం ఈ రోజు కళ్ళకు గంతలు కట్టేస్తున్నాం.
అంటే మోహం ఎక్కువైపోయింది. ఆ మోహం ఎక్కువైపోవడం వల్ల ధర్మం అన్నది కనిపించట్లేదు. సో ఆధ్యాత్మికంగా ఎప్పుడైనా కథలు అర్థం చేసుకునేటప్పుడు ఎవరినైనా భార్యగా జీవిత భాగస్వామిగా చూపించారంటే అది మన జీవితంలో భాగమని అర్థం. ఆ తర్వాత పిల్లలు. సో అటువంటి ధృతరాష్ట్రుడికి, గాంధారికి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇట్లా 100 మంది కౌరవులు పుట్టుకొచ్చారు. అంటే ఏంటి? పిల్లలంటే ఏంటి? నా క్రియేషన్. సో ఎప్పుడైతే నా మైండ్ కరప్ట్ అయిపోయి, కలుషితం అయిపోయి, ధర్మాన్ని చూడకుండా అధర్మాన్ని మోహంతోటి గంతలు కట్టుకుంటామో, అప్పుడు ధనాన్ని అంటే సంకల్పం అన్న, జ్ఞానం అన్న ధనాన్ని దురుపయోగం చేయడం. అంటే వీళ్ళంతా నా క్రియేషన్ పిల్లలంటే. దుశ్శాసనుడంటే శాసనాలను ఉల్లంఘిస్తూ పోతాం. భగవంతుడు శాసనాలు చేస్తూ పోయాడు. ఇది మీ స్వధర్మము, స్వధర్మంలో జీవించండి అన్నది శాసనం. ఆ శాసనాలను ఉల్లంఘించి పరధర్మంలోకి వచ్చేసాం. స్వధర్మము, స్వ అంటే ఆత్మ. ఇది ఆత్మజ్ఞానం. సో మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాం. ఈ జ్ఞానం మొత్తము ఆత్మకు వర్తింపజేస్తే రైట్, దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో కొంచెము ఏకాగ్రతతో వినాల్సిన సబ్జెక్ట్ ఇది. కాబట్టి రోజు 9 నుంచి 9:30 వరకు కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ జ్ఞానం వినేటప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండకండి. ఆ పనులు చేస్తుంటే ఏమైందంటే మైండ్ 2 దిక్కులా డివైడ్ అయిపోయి ఉంటది. పొద్దంతా చేస్తూనే ఉన్నాము. అరగంట సేపు ఉండదు ఆ టైం మనకి. సో దుఃఖం వచ్చినప్పుడు గంటలు గంటల సమయాన్ని కేటాయిస్తున్నాం. ఆరోగ్యం బాగాలేకపోతే గంటలు గంటలు డాక్టర్ల దగ్గర కేటాయిస్తున్నాం. పిల్లలకు సమస్యలు వచ్చినప్పుడు గంటలు గంటలు కేటాయిస్తున్నాం. ఇంత గంటలు గంటలు వేస్ట్ చేసుకునే కన్నా రోజు ఒక అరగంట కేటాయించలేమా? ఒక అరగంట కేటాయిస్తే ఇన్ని గంటల సమయం వృధా అవ్వదు కదా. భగవానుడు సమస్యకే పరిష్కారం చెప్తున్నప్పుడు ఆ పరిష్కారాన్ని తెలుసుకుని ఆయన నుంచి శక్తి తీసుకుంటే సమయం వృధా అవ్వదు. స్థితప్రజ్ఞ స్థితికి వస్తాము. జీవితం అంతా సంతోషమే కదా. సో మనం 9 నుంచి 9:30 కూడా ఇంకా పని చేసుకుంటున్నాము అని అంటే మనకు ప్లానింగ్ చేసుకోవడం రాదని అర్థం. ఈ సమయాన్ని అరగంట కూడా ప్లానింగ్ చేసుకోలేకపోతే ఇంకా జీవితాన్ని ఏం ప్లానింగ్ చేస్తాము? పొద్దంతా ఏం చేస్తున్నాం మనము? సో పొద్దున పని అయిపోగానే నిద్రలు తీసేసి మళ్ళీ చేసేసి ఇప్పుడు ఇది నడుస్తుందిగా, ఓ పక్క ఇది వింటాం, ఇంకో పక్క పని చేసుకుంటాం. అంటే ఇంకా బుద్ధి ఎంత బలహీనంగా ఉందో చూసుకోండి. సో 9 నుంచి 9:30 కూడా మనకు పనులు అవ్వలేదు, వంట అవ్వలేదు, తినలేదు. ఉద్యోగం చేస్తున్నారంటే చలో కంట్రోల్ ఉండదు అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆ బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల ఒక పక్క భగవద్గీత నడుస్తుంటే ఇంకో పక్క పని చేసుకుంటూ ఉంటారు. అంటే రెండు నడిపిస్తుంటాం అంటారు. ఆత్మశక్తి కోల్పోయింది. సగం ధ్యాస అటు ఉంటది, సగం ధ్యాస ఇటు ఉంటది. ఇంకెప్పుడు తెలుసుకుంటారు పరిష్కారము? ఈ రోజు మీరు చేసుకున్న పుణ్యానికి జ్ఞానం మీ వరకు వచ్చింది. మీ సమస్యల్ని పరిష్కరిస్తా అంటున్నాడు. అయినా నేను కూర్చుని పని చేసుకుంటాను, నేను ఇప్పుడే వంట చేసుకుంటాను, ఇప్పుడే తింటాను, ఇప్పుడే చేస్తామనంటే మా ఇంట్లో వాళ్ళు అదే సమయానికి వస్తారండి. అంటే 2 నడిపిస్తామంటారు. ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. అప్పుడు మీరు ఏ సమయాన్నైతే వృధా చేస్తున్నారో అదంతా మీ వరకొచ్చేస్తుంది. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు కోరుకునే ఆరోగ్యము, సంపద, సంపూర్ణత అన్ని వచ్చేస్తాయి. కానీ అది చెయ్యలేకపోతున్నామంటే బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడి నుంచి శక్తి అవసరము. ఈ అంతర్గత యుద్ధంలో మనం నెగ్గాలి అనంటే ఏం చెయ్యాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో స్క్రీన్ మీద 2వ అధ్యాయము 13వ శ్లోకం వేసి చూపిస్తున్నాం. సో మనం ఇంతవరకు 15 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇందులో ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము 2 చెప్పాను. సో ఈ రోజు ఈ 13వ శ్లోకంలో సారీ సో 2వ అధ్యాయము 3వ శ్లోకం ఇది. ఇందులో
అర్జున, ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధము, అపకీర్తిదాయకము, నరక ప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? నపుంసకుడిలాగా అధైర్యం పొందకు, ఇది నీకు పనికి రాదు. మనోదౌర్బల్యం నీచం, దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్ధనుడవు కదా, యుద్ధం ప్రారంభించు అన్నారు. సో ఇక్కడ ఈ పదాలు అర్థం చేసుకుంటే, ఈ నపుంసకుడిలాగా అధైర్యం పొందకంటే అర్జునుడు ఈ రోజు యుద్ధం చేయలేనంటున్నాడు. ఎందుకు? ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ద్రోణుడు అంతా తండ్రులను, గురువులను, మేనమామలను వీళ్ళని చంప అంటే వీళ్ళు జీవించే విధానం, ఆ విధానాన్ని చంపి భగవంతుడు చెప్పిన ఈ సనాతన ధర్మం, ఈ మార్గం ఏదైతుందో ఈ మార్గంలో స్వధర్మంలో జీవించు అంటున్నాడు. కానీ జీవన విధానాన్ని పరధర్మంలోకి మార్చేశాం కాబట్టి నేను చంపలేను అంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? నువ్వు చంపితే స్వర్గాన్ని పొందుతావంటే దాన్ని స్థూలంగా తీసుకోవద్దు. ఈ శాంతి, స్వధర్మంలో ఉన్న శాంతి, ప్రేమ, పవిత్రత ఏదంటే ఇది యాక్చువల్గా అనుభవంలోకి వస్తే స్వర్గం. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల అనుభవంలోకి వస్తే ఇది నరకం. సో పూర్తిగా ఆత్మజ్ఞానం వైపే తెలుసుకుందాము. స్థూలంగా సమాజము, దేశము మిగిలే అని నేను తర్వాత కవర్ చేస్తాను. సో ఇక్కడ నపుంసకుడు అంటే మళ్ళీ దేహానికి వర్తింప చెయ్యొద్దు, ఆత్మకు వర్తింప చెయ్యాలి. ఆత్మని పురుషుడి కింద చూపిస్తారు. స్త్రీ పురుషులు అని చెప్పారు, ప్రకృతి పురుషుడు అన్నట్టు చూసాం. ప్రకృతి అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరం, పురుషుడు అంటే ఆత్మ. సో మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు అని చెప్పి దేహం వైపు వెళ్ళిపోతే సబ్జెక్ట్ అంతా రాంగ్ పోతుంది. సో ఈ రోజు ఈ అంతర్గత యుద్ధంలో ఆత్మ పురుష స్థితి ధైర్యంగా ఉండి యుద్ధం చేసి విజయులు అవ్వాల్సిన చోట నపుంసకుడు లాంటి ఎటూ కాని పరిస్థితులు అధైర్యం పొందుతున్నారు. సో ఈ రోజు అందుకే చెప్తున్నా, ఒక ప్లానింగ్ చేసుకోలేకపోవడము, రాత్రి 9 అవుతున్నా ఇంకా తేలకపోవడం విషయాలు, ఇంకా టైం లేదనడము. ఈ రోజు భగవంతుడి అవతరణ జరిగి మన ఇంట్లో మనని కూర్చోబెట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇంత సింపుల్ గా ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడమే ఇక్కడ తెలివైన పని అంట. సో అందుకే ఈ సంక్లిష్ట సమయంలో ఆర్య ధర్మ విరుద్ధం అంటే అర్జునుడి క్షత్రువుడు అంటే మళ్ళీ కులం వైపు వెళ్ళిపోకండి. భగవద్గీతలు అక్కడ కులం గురించి చెప్పలేదు. ఈ మాట అన్నప్పుడు వర్ణ వ్యవస్థ గురించి చెప్పాడు కదా అంటే అది కూడా ఆత్మకు వర్తింపజేయాలి, దేహానికి కాదు. చాలా మంది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అంటే మళ్ళీ కులం వైపు వెళ్ళిపోయారు. అది కులం కాదండి వర్ణం అంట అని చెప్పి మళ్ళీ దేహాలకు వర్తింపజేసి ఎటో తీసుకెళ్లిపోయారు. యాక్చువల్ గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నది కూడా ఆత్మకు వర్తింప చేయాలి. తర్వాత కవర్ చేస్తాను నేను, ఆ శ్లోకాలు ఉన్నాయి. సో ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధము అంటే ఆత్మ క్షత్రియుల్లాగా శాస్త్రము, ఇప్పుడు మనం తెలుసుకుందే శాస్త్రము, అస్త్రాలు, మన దగ్గర ఉన్న సంకల్పాలన్న శక్తి, ఏమేమి అస్త్రాలు వాడాలి, ఏ రకంగా యుద్ధం చేయాలన్నది కూడా నేను నేర్పిస్తాను. ఈ అంతర్గత యుద్ధంలో అస్త్ర శస్త్రాలతోటి కర్మక్షేత్రంలో నిలబడాలి అంటారు. సో అస్త్రాలు ఏంటంటే మనలో ఉన్న శక్తులు, అస్త్రాలు ఏంటో కూడా చెప్తాను నేను తర్వాత. అస్త్ర శస్త్రం అంటే, శాస్త్రం అంటే నాలెడ్జ్. సో ఏ రకంగా నేను కర్మక్షేత్రంలో అస్త్ర శస్త్రాలతోటి యుద్ధం చేసి విజయులు అవ్వాలి, అందుకే ఆత్మక్షత్రియులుగా. సో అందుకే ఆర్యధర్మం ఏం చెప్పింది? నీలో ఉన్న బలహీనతల్ని చంపమంటోంది. సో ఆర్యధర్మానికి విరుద్ధంగా అపకీర్తిదాయకం అంటే రోజు యుద్ధం చేయనంటున్నాడు అర్జునుడు. నరక ప్రాప్తి హేతువు. సో నేను స్వధర్మంలోకి రాను, నేను పరధర్మంలోనే ఉంటానంటే, కామక్రోధంలో అహంకారంలోనే ఉంటాము అని అంటే అక్కడ నరకమే అనుభవంలోకి వస్తుంది. సో నరక ప్రాప్తి హేతువై నీ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? నపుంసకుడిలాగా అధైర్య పొందకు. నిజంగా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వామివారు తోడుగా ఉన్నారు కాబట్టి మనకు జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. అంటే అస్త్రాలు శస్త్రాలు రెండు ఆయనే ఇస్తాడు. కానీ ఆయన ఎందుకు యుద్ధం చేయట్లేదంటే సమస్య మనలో ఉంది. ఈరోజు మనకు రోగం వస్తే డాక్టర్ మందు ఇస్తే మందు మనం వేసుకోవాలి, కానీ డాక్టర్ వేసుకోడు కదా. సో ఇక్కడ శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయనన్నాడంటే ఇక్కడ అధైర్యపడుతుంది మనము, మనలో శక్తి బయటికి రావాలి ఇక్కడ. సో మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే ఏ సమస్య వచ్చినా మేము ఏమి చెయ్యము. సపోజ్ ఆరోగ్యం పాడైంది అనుకుందాం, ఏ బీపీనో ఏదో వచ్చింది, బీపీనో హార్ట్ అటాక్. బీపీ రావడానికి కారణము క్రోధము, హార్ట్ అటాక్ రావడానికి కారణము భయము.
సో ఈ కోపం తెచ్చేసుకుని బీపీలు, భయపడిపోయి హార్ట్ అటాక్‌లు ఇవన్నీ మేము తెచ్చేసుకుంటాము. ఆ తర్వాత మీకు ఇంత తిండి, ఇంత భాషా స్థాయి తగ్గిస్తున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ సబ్జెక్ట్‌ని మీకు అర్థం చేయించడం కోసం చేస్తున్నాం. సో, భగవంతుడికి ఏదో ఒక రెసిపీ వండి పెట్టేసి, ఈ ఈ ఫు ఈ అరె ఈ ప్రసాదం అయితే నాకు నచ్చుతది. నైవేద్యంగా పెడితే నాకు నచ్చుతది. తర్వాత ఇంత డబ్బు, సమ్ ఆఫర్స్, ఇన్సెంటివ్స్ నువ్వు ఇది చేసి పెడితే నీకిది ఇస్తామన్న ఆఫర్స్. వాళ్ళ స్థాయికి తగ్గట్టు 1116లనో ఇంకేదనో బంగారం అనంటే ఆఫర్స్, తర్వాత బంపర్ ఆఫర్స్, మెగా ఆఫర్స్ ఇట్లా అన్నీ ఇచ్చేసి పని చేయించేద్దాం అనుకుంటున్నాడు. దేనికి ఆయన పడడు. ఆయన వ్యక్తి కాదు. ఆత్మకు తండ్రైన. అందరికన్నా పైనున్నాడు. ఆయన ధర్మస్థాపనకొచ్చాడంటే ఎవరు విల్లింగ్‌గా ఉంటే, సుముఖంగా ఉంటే వాళ్ళకి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు గానీ మనమిచ్చే ఆఫర్‌లకి, తిండికి ఇంత తిండి పెట్టేసి డబ్బిస్తే పని జేసిపోవడము, ఇవి ఏవి చేయడు. అందుకే అన్నాడు వేల కోట్లలో ఏ ఒక్కరో గుర్తిస్తారు అని. అందరూ ఎట్లా గుర్తిస్తున్నారంటే సమస్య రాగానే ఆయనకి ఏం పెట్టాలి? తిండి పెట్టాలా? డబ్బివ్వాలా? బట్టలివ్వాలా? లేదా మేము నడుచుకుంటొచ్చి మీ దర్శనం తిరుపతికెళ్ళి మేము నడుచుకుంటొచ్చి నీ దర్శనం చేసుకుంటాం అంటే ఏమైనా ఫేవర్ చేస్తున్నామా? ఆయన మీద ఉపకారమా? మేమొచ్చి మీ దర్శనం చేసుకుంటాము అనంటే? అసలు ఆయన దృష్టిలో మనం పడడం అదృష్టం అక్కడ. మనం వెళ్లి ఆయనను చూసేసి, "నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను తిరుపతికొచ్చి నీ దర్శనం చేసుకుంటానంటే" లేకపోతే చూడమా ఆయనని? ఆ కోరిక తీరిన తర్వాత వస్తాము తిరుపతికి నడుచుకుంటూ వస్తాము అనంటే, కోరిక తీరకపోతే తండ్రిని చూడమా? అసలాయనను చూస్తేనే అసలు తలుచుకుంటేనే సమస్యలు పరిష్కారం అయితాయి. అందుకే మీకు గ్రూప్‌లో 'భక్త ప్రహ్లాద' సినిమా చూడండని చెప్పా. తలుచుకుంటేనే జరిగిపోతాయి. మరి తలుచుకుంటే ఎందుకు జరగటం లేదు అనంటే, ఆయన ఇచ్చే శక్తిని, జ్ఞానాన్ని తీసుకోవట్లేదు మనం. ఈ క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు 12వ చాప్టర్ 12వ శ్లోకం ఫస్ట్ వేసి చూపిచ్చా. అభ్యాస యోగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఈరోజు ఆరోగ్యం బాలేదు అనంటే, మీకు రెసిపీస్ వండి పెడతాము, మీకు డబ్బు వచ్చి చేస్తాని, ఈ స్థూలవివే చూస్తున్నారే తప్పితే, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరిస్తే పోయింది కదా రోగము. ఇచ్చేది కూడా ఫ్రీగానే ఇస్తాడాయన. ఆయనకు బుద్ధి కనెక్ట్ చేశామంటే వచ్చేస్తది. సో, ఆత్మ అవినాశి, నిరాకారమైన ఆత్మ, అవినాశి, నిరాకారమైన తండ్రికి కనెక్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఒకవేళ అలా కాలేనప్పుడు ఎవరి ద్వారా అయినా చెప్పిస్తారు. ఆ చెప్పించినప్పుడు అది భగవంతుడు పంపించిన వాళ్ళా? లేకపోతే మనకు నచ్చిన వాళ్ళా? అంటే ద్రోణుడి ద్వారా వింటున్నామా? పరమాత్మ ద్వారా వింటున్నామా? అన్నదే పాయింట్ ఇక్కడ. సో, ద్రోణుడి ద్వారా అర్జునుడు విన్నా గాని ఆ విషాదం ఎందుకొచ్చింది? దుఃఖం ఎందుకొచ్చిందంటే క్వార్టర్ నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అందుకే విలువిద్యలో ప్రావీణ్యం ఉన్నా గాని ఎందుకు దుఃఖాన్ని ఇచ్చేసాడు అనంటే స్థూలమంతా అక్కడ సూక్ష్మమైన ఆత్మజ్ఞానాన్ని ద్రోణుడు ఇవ్వలేదు. సో, ఈరోజు బీపీ పోవాలి అనంటే అది క్రోధం ద్వారా వచ్చిందన్న జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడు. ఆ క్రోధాన్ని అధిగమించాలి అంటే నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉండాలి. ఇదే అంతర్యుద్ధం. ఈరోజు నాకు అంటే నా ఐడెంటిటీ ఏదైతే ఉందో నేను ఆత్మని, ఆ ఉనికిని, ఆ వ్యక్తిత్వాన్ని, నా ఐడెంటిటీని పక్కన పెట్టేసి నేను బీపీ పేషెంట్‌ని అని మన యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ మార్చేసాం. మన యొక్క ఐడెంటిటీని మార్చేసాం. సో, ఆత్మ ఏమని అర్థం చేసుకుంది? నేను బీపీ పేషెంట్‌నని అర్థం చేసుకుంది కాబట్టి అది బీపీ పేషెంటే అయిపోయింది. రోగి అయిపోయింది. యోగి అవ్వాల్సిన చోట రోగి అయింది. ఎందుకంటే మనమే ఆలోచన మార్చాం. సో, ఎప్పుడైతే నేను యోగిని అంటే నేను ఆత్మ అని తెలుసుకొని పరమాత్మ కనెక్ట్ అవుతామో స్వధర్మంలోకొస్తాం. సో, ఆత్మ స్వధర్మం ఏంటి ఇక్కడ? శాంతి. సో, ఎప్పుడైతే ఆ శాంతిని తీసి వాడుతూ ఉంటామో బీపీ దానంతట అదే వెళ్ళిపోతది. సో, ప్రస్తుత పరిస్థితి ఏంటి మనది అంటే ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇది నేను మొదటి దీంట్లో చూపిచ్చాను. ఇప్పుడు ప్రాక్టికల్ దీంట్లోకొస్తాం. సో, ఈ రకంగా మనము ఉంటే సురక్షితంగా ఉంటాం. కానీ మనమేం చేస్తున్నామంటే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు మన అదుపులో లేవు. ఎప్పుడు చూసినా బయటే చూస్తుంటాయి. మన గజేంద్ర మోక్షంలాగా ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం.
సో ఈ సురక్షితంగా ఉండే ఈ షెల్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఎప్పుడు బయట ఏం జరుగుతుందా విషయాల యందు ఆసక్తి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. సో వాళ్ళకి బీపీ ఉంది, వీళ్ళకి బీపీ ఉంది, అందరికీ ఉంది, నాకు ఉంది. సో ఇది రైట్ అనుకుంటున్నాం. కానీ భగవంతుడు యాక్చువల్ గా సృష్టించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సృష్టించాడు. స్వధర్మంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, పరధర్మంలో ఉంటే అనారోగ్యం అయిపోయి. స్వధర్మంలో ఉంటే యోగులు అవుతాము, పరధర్మంలో ఉంటే రోగులు అయిపోతాం. సో ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్తున్నాడు ఆయన. సో పరిష్కారం ఏంటి? ఇక్కడ ఒక చక్ర వ్యూహంలోకి వెళ్ళిపోయింది ఆత్మ. సో కోపం తగ్గించుకుంటే బీపీ నయం అవుతుందా? లేదా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఉప్పు కారాలు తగ్గించుకుంటే బీపీ. అంటే కంటికి కనపడని క్రోధాన్ని కంటికి కనిపించే ఉప్పు కారంతో తగ్గిస్తాం అంటున్నారు. అందుకే పరిష్కారం అవ్వట్లేదు. కంటికి కనపడని కోపాన్ని కంటికి కనపడని శాంతితోటే దాన్ని సమాప్తి చెయ్యాలి. కంటికి కనపడని దాన్ని కంటికి కనిపించే దానితోటి సరిదిద్దలేం. కానీ ఆ బీపీ ప్రెషర్ ఎక్కువైపోయి నార్మల్ ఫోర్స్ తోటైతే బ్లడ్ దాంట్లో ప్రవహించాలో దాన్ని మించి ప్రవహిస్తోంది. బీపీ పెరిగిపోతోంది, ప్రెషర్. దాన్ని డాక్టర్లు స్థూలంగా ఇవి తగ్గించండి టాబ్లెట్లు వేసి ఇచ్చేస్తూ పోతున్నారు. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. సో ఆత్మజ్ఞానాన్ని ఒక వైద్యనాథుడైన శివ భగవానుడే ఇస్తారు. సో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే రోగాలు నయం అయిపోతాయి. ఈ రోజు సైన్స్ డెవలప్ అయిందన్న మాటే గాని చాలా వాటికి అసలు టీకాలే లేవు. ఇంకా ఎప్పటికప్పుడు మందులు వేసి సైన్స్ డెవలప్ అయింది అంటున్నారు. మరి బీపీ రాకుండా టీకాలు వేయగలుగుతున్నారా? షుగర్ రాకుండా వేయగలుగుతున్నారా? క్యాన్సర్ రాకుండా దేనికి వేయలేదు. కొన్ని వాటికి పోలియో, మీజిల్స్, మమ్స్ ఇట్లా కొన్ని వాటికే తీసుకొచ్చారు. మిగిలిన వాటికి ఎందుకు తీసుకురావట్లేదు? అసలు అది రాకుండా ఆపలేమా అంటే ఇక్కడే మన అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజుల్లో కోపం తెచ్చుకోకుండా ఎలా బతుకుతామండి? ఎవరండి వింటారు మాట? ప్రేమతో చెప్తే ఎవరు వినరు. సో ఆత్మ యొక్క స్వధర్మం ఆ ప్రేమ. సో ఆ ప్రేమతో చెప్తే ఎవరు వినరు. అంటే దేన్ని పెంచాం ఇక్కడ? అధర్మాన్ని పెంచాం. మళ్ళీ మేమంతా మంచి వాళ్ళమండి అవన్నీ ఏమి అనము అంటారు. సో ప్రతి నిమిషము అధర్మాన్ని పెంచి పోషిస్తూ ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాం. ఈ రోజు శాంతి పనిచేయదంటున్నాము, ప్రేమ పనిచేయదంటున్నారు. సో శాంతి, ప్రేమ లాంటి దైవీ గుణాలు పని చెయ్యట్లేదని చెప్పి ధర్మాన్ని నిందిస్తుంటే పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? సో ఏమవుతుంది ఇక్కడ? మనల్ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్యుద్ధంలోనే ఓడిపోయాము. స్వధర్మంలో ఉండాల్సిన మనం పరధర్మంలోకి వచ్చాము. ఆ రావడం ఒక వైపు అయితే స్వధర్మాన్ని నిందిస్తున్నాం. నిజాయితీ పనిచేయదు, ప్రేమ పనిచేయదు, అది పనిచేయదు. అందుకే అభ్యుత్థాన ధర్మస్య అన్నాడు. అంటే ఎప్పుడైతే అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు అవతరిస్తా అన్నాడు. సో అధర్మాన్ని ఎవరు పెంచారంటే ది సో కాల్డ్ మంచి వాళ్ళే. మేము మంచి వాళ్ళం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వీళ్ళే పెంచారు. ఎవరైతే మేము భక్తులం అనుకుంటున్నారో చేస్తున్నారో వీళ్ళే నిందిస్తున్నారు ధర్మాన్ని. ఆ ధర్మాన్ని నిందించినప్పుడు అధర్మం అన్నది వృద్ధి చెందింది. తదాత్మానం సృజామ్యహం అన్న నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అంటే వ్యక్తుల ద్వారా ఆయన శక్తి. మళ్ళీ చెప్తున్నాం, భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ద్వారా వ్యక్తుల ద్వారా ఈ మొత్తం జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తాం. సో ఈ రోజు మనం చెప్పుకున్న శ్లోకంలో నపుంసకత్వం అన్నది ఆత్మలో ఉంది, శరీరానికి వర్తింపచేసేది కాదది. భయపడుతున్నాం మనం. ఆ భయం పోవాలి అంటే మనకంటూ ఒక తోడు అవసరం. సో మన చుట్టూ ఎవరున్నారు? మొత్తము ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, ఆ తర్వాత దుశ్శాసనుడు, ముఖ్యంగా అయితే మేనమామ. చెప్పాను కదా, ఒక పని పెట్టుకున్నామంటే ఇంకా చెయ్యొద్దు, అమ్మో ఏమైపోతుంది అని చెప్పి మొత్తం అంతా మేనమామలు లాగేస్తూ ఉంటారు. లేదా ద్రోణుడు లాంటి క్వార్టర్ నాలెడ్జ్ ఇచ్చేస్తారు. తీరా సమస్య వస్తే మళ్ళీ అంత విషాదమే, నేను యుద్ధం చేయలేనని మళ్ళీ ఏడిపే అన్నట్టుంది. లేదా గాంధారి జీవితంలో భాగస్వామి. ధర్మం మనకు, ఆ ధర్మం అన్నది ఆత్మలోనే ఉంది. అది ఏదో కూర్చుని వేల పుస్తకాలు కూర్చుని చదివేది కాదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ కర్మక్షేత్రంలో భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇండికేషన్ ఇస్తాడు. మనం దాన్ని తోసిపుచ్చేస్తాం.
ఒక పరిస్థితి ఈ రోజు ఒక వ్యక్తి మనని తిడుతున్నాడు చేస్తున్నాడంటే ఆ సమయంలో శాంతితోటి వ్యవహరించగలిగితే అది బయటకు వస్తుంది. అది ఎట్లా సాధ్యము అంటే భగవంతుని శక్తితో సాధ్యము. అలా కాకుండా ఆ వ్యక్తి మన మీద అరుస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళకన్నా మన గొంతు పెంచి మన గొంతు వినిపించాలని చెప్పి మనం ఇంకా గొంతు పెంచి అరిచాము అని అంటే మన తాబేలు లాగా అయిపోతుంది పరిస్థితి. అంటే ఆ రక్షణ కవచంలో నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. ఇప్పుడు తాబేలు ఏం చేసింది, బయటకు వచ్చేసింది. సో ఎవరో అరుస్తారు మన మీద, ఎవరో కోపం తెప్పిస్తారు. తెప్పించగానే ఏమైపోతుంది, యాక్చువల్ గా ఆ రక్షణ కవచంలోనే ఉండాలి, అప్పుడే సురక్షితంగా ఉంటాం. దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైతుంది, ఇంకెక్కువగా క్రోధాన్ని క్యాచ్ చేసేస్తూ ఉంటాం. మరి రోగం పెరగమంటే పెరగదా? దీన్నే మహాభారతంలో చూపించేటప్పుడు చక్ర వ్యూహం అని అంటారు, పద్మ వ్యూహం అని కూడా కొంతమంది అంటారు, కానీ యాక్చువల్ గా కరెక్ట్ వర్డ్ చక్ర వ్యూహం. సో కోపం తగ్గిస్తే బీపీ తగ్గుతుందా, లేకపోతే బీపీ తగ్గితే కోపం? ఎవరైనా గట్టి గట్టిగా అరిస్తే బీపీ ఎక్కువ అన్నట్టు. సో బీపీ తగ్గితే కోపం తగ్గుతుందా, కోపం తగ్గితే బీపీ తగ్గుతుందా అన్నది చక్ర వ్యూహం. ఎక్కడ మొదలు పెట్టాలి? ఈ చక్ర వ్యూహాన్ని ఇరుక్కుపోయి ఉన్నారు అందరు. సో ఆ సమయంలో ఏమైపోతుంది, అంతా అభిమన్యుళ్ళు అయిపోతున్నారు. హాఫ్ నాలెడ్జ్, వెళ్ళడమే తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. సో బీపీ తెచ్చుకోవడం తెలుసు అందరికి, కోపం తెచ్చుకుని ఫైనల్ గా బీపీ వస్తుంది. సో బీపీ తెచ్చుకోవడం వరకే తెలుసు, దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు. సో ఎలా తగ్గించుకోవాలి? భగవంతుడిచ్చే జ్ఞానంతో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, ఇది మన దగ్గర ఉన్న సంకల్పం అన్న బాణం, ఇది అస్త్రము, శాస్త్రము, నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఏం చెప్తుంది? స్వధర్మం చెప్తుంది. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, ఈ సంకల్పానికి శక్తి రావాలి అనంటే ఇప్పుడు భగవంతుని పాత్ర స్టార్ట్ అవుతుంది. శివ పరమాత్మ నా తండ్రి అని ఎప్పుడైతే ఆత్మ తండ్రిని తలుచుకుంటుందో ఆత్మలోకి శక్తి వస్తుంది. వచ్చిన తర్వాత మనల్ని అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఇంకెక్కువైతారు, తగ్గరు. ఈ పాయింట్ అందరూ నోట్ చేసుకోండి. వీళ్ళు క్లాసులు చెప్పారు, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అనమన్నారు, అప్పటి నుంచి నన్ను తిట్టేవాళ్ళు, అనేవాళ్ళు ఎక్కువైపోయారు అని అంటే ఎందుకు అయిపోయారంటే మీలో శాంతిని బయటికి తేడానికి. అవి కష్టాలు కాదు, ట్రైనింగ్. వేల కోట్లలో ఏ ఒక్కరో యోగ సిద్ధిని పొందుతారని అనడానికి కారణం ఏంటి అని అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత పరిస్థితులు ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు అందరూ ఓడిపోతున్నారు. 11 సంవత్సరాల నుంచి జ్ఞానం చెప్తున్నాం, ఈ పాయింట్ మరీ చెప్తున్నా. ఆ సమస్య వచ్చినప్పుడు నిలబడండి. సత్యత అన్న నావ కదులుతుంది కానీ మునిగిపోదు. పుస్తకాలు చదివించి భగవంతుడు నేర్పించడు. పుస్తకాలు చదివితే నిద్రలు వస్తాయి, పరిస్థితి రాగానే మళ్ళీ మనకు కోపం వచ్చేస్తుంది. కాబట్టి మనలో కోపం అన్నది పోయి శాంతి పూర్తిగా 100%, బలహీనత అన్నది పోయి సంపూర్ణంగా అవ్వాలి అని అంటే వ్యక్తులు ఇంకెక్కువ తిడతారు, తగ్గించరు. వాళ్ళు తిట్టినప్పుడు మీరు మళ్ళీ ఆ శాంతిని అక్కడ వాడాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళకి సదా శాంతి స్వరూప భవ అన్న వరదానం ఇవ్వాలి. ఈ రోజు ఎవరైనా మనం మాట అంటే మనం తిరిగి 4 అని వాళ్ళకన్నా మన గొంతు పెంచుతున్నాం. ఇప్పుడు పూర్తిగా రివర్స్, సదా శాంతి స్వరూప భవ అని చెప్పి వాళ్ళకి వరదానం ఇవ్వాలి. ఫిజికల్ గా అటాక్స్ నేను తర్వాత చేస్తాను. ప్రస్తుతానికి మాత్రము ఈ అంతర్యుద్ధంలో అస్త్ర శస్త్రాలతోటి నెగ్గడం అంటే ఇదే. వాళ్ళు గొంతు పెంచారు కదా అని చెప్పి నా గొంతు వినిపించాలని నేను ఇంకెంత గొంతు పెంచి వాడితే పూర్తిగా అట్టర్ ఫ్లాప్ సినిమా, ఇంకా ఓడిపోయినట్టే. ఓడిపోయాం కూడా చాలా సందర్భాలు. లేదా ఎవరైనా ఏదన్నా అంటే నేను పట్టించుకోనండి వాళ్ళని, నేను కేర్ చెయ్యను, వాళ్ళు ఎటుపోతే నాకెందుకరా. ఆత్మ బలహీనంగా ఉంది, క్రోధానికి వశమైంది, ఇట్స్ మెంటల్ డిజార్డర్. తనని తను వినాశనం అంటే పరధర్మంలోకి వెళ్ళిపోయింది, తనని తను పతనం చేసుకుంటుంటే వాళ్ళకి సహాయం చేయాలంటాడు. ఇది నెక్స్ట్ లెవెల్ సేవ. మొన్న బ్రహ్మజ్ఞానం గురించి చెప్పేటప్పుడు త్యాగము ప్లస్ యజ్ఞ రూపమైన దాన్ని కర్మ అంటున్నాడు. అది చాలా డెప్త్ తోటి ఉండే సబ్జెక్ట్, నేను డీల్ చేస్తానని చెప్పాను చూసారా. ఇదే ఈ రోజు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉండే ఆత్మలు కోపాన్ని తెచ్చుకుంటాయి, శక్తిశాలి ఆత్మలు శాంతిని తెచ్చుకుంటాయి. కానీ ఈరోజు శాంతితో వాడుతున్నాడు, ఎందుకు పనికిరాడు అంటున్నాడు. రక్తం చచ్చిపోయిందా అంటున్నారు, రక్తం చల్లబడిపోయిందా అంటున్నారు, గాజులు వేసుకొని ఉన్నారా అంటున్నారు. అది దైవీ గుణం. అది
ఈ రోజు ఎవరైనా హత్యలు చేస్తే పవర్ఫుల్ అంటున్నారు, చేయకపోతే చేత కాదంటున్నారు. నలుగురిని కలుపుకుపోవడం గొప్ప విషయం. ఒకవేళ 100 మంది కౌరవులు అటువైపు ఉండి కోపం తెచ్చుకోవడమే రైట్, మనుషుల్ని వేసేయడమే రైట్ అంటే అది వాళ్ళకు రైట్, కౌరవులకు రైట్, గాని భగవంతుని సేవాదారులకు విద్యార్థులకు అది రైట్ కాదు. ప్లస్ యుగ పరివర్తన సమయం ఇది. యుగ పరివర్తన సమయంలో ఇంకా అసలే అధర్మం వైపు పోవడానికి లేదు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మ తిరిగే వస్తది. ఎంతమంది ఎన్ని మాట్లాడినా కరోనా వచ్చింది. ఎన్ని రకాలుగా ఎంతమంది నష్టపోయారో చూశారు. మరి ఏం చేశారు ఈ కౌరవులంతా అప్పుడు? కర్మని ఆపగలిగారా? ఆపలేకపోయారు కదా! వాళ్ళు పోయా క్వారంటైన్‌లలో పడ్డరు. వాళ్ళు తీసుకున్నారు, చేసుకున్నారు. ఉన్న డబ్బు పోయింది. ఆ తర్వాత నోట్ల డిమానిటైజేషన్, 500 నోటు, రూ. 1000 ఎంతో బ్లాక్ మనీ పోయింది. అక్రమ సంపాదన అంతా పోయింది. ఏం చేయగలిగారు ఈళ్ళంతా? సో ఒకరు తప్పు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. ఎందుకంటే యుగ ధర్మం ఏంటా అన్నది కూడా చెప్తాను నేను. ఆ యుగ ధర్మంలో ఏమైందంటే కలియుగంలో కౌరవ సామ్రాజ్యం వస్తది. మొత్తం యుగమంతా మొత్తం అన్ని కల్పాల్లో వాళ్ళు ఉండరు. సో నేను రెఫరెన్స్‌లు ఇచ్చి అది కూడా చెప్తాను. సో దాన్ని బట్టి మనం ఎక్కడున్నాము, ఎక్కడికొచ్చాము, ఎక్కడికెళ్ళాలి. భగవంతుడు ఈ డ్రామాని రచించేటప్పుడు ఎంత అందంగా రచించాడు. కానీ మనము పరధర్మంలోకెళ్ళడం వల్ల సమస్యొచ్చింది. ప్లస్ ఈ అంతర్యుద్ధము. ఈ యుద్ధంలో ఈరోజు మనము క్రోధం విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి తెలుసుకున్నాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఈ అంతర్యుద్ధంలో మీరంతా విజయులవ్వాలి అన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.